బాంబుల మోతలు వేటకొడవల్ల దాడులతో ఒకప్పుడు పల్నాడు జిల్లా రావణ కాష్టంలా రగులుతూనే ఉండేది. రాజకీయ కక్షలు ఆధిపత్య పోరుతో ఎప్పుడు హత్యలు దాడులతో అట్టుడికిపోయేది. ఇటీవల కాలంలో ఇలాంటి వాతావరణం కాస్త తగ్గుముఖం పట్టినా పల్నాడులో మళ్లీ రక్తం ఎరుపెక్కింది. అన్నదమ్ముల జంట హత్యతో పోరుగడ్డ మళ్లీ ఉలిక్కిపడింది. కాకపోతే ఇంతకుముందు ప్రత్యర్థులపై పడే వేటు ఈసారి సొంత మనుషులపైనే పడటం కొంత కలవరానికి గురిచేస్తోంది. పల్నాడు జిల్లా దుర్గి మండలంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. అడిగొప్పులలో ఆదివారం రాత్రి అతి కిరాతకంగా అన్నదమ్ములను వేట కొడవళ్లతో నరికి చంపడంతో ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఉలిక్కిపాటుకు గురైంది. ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. తన వెనుక తిరుగుతూనే వెన్నుపోటు పొడుస్తున్నారని భావించి వరసకు బావ అయ్యే వ్యక్తి ఇద్దరు అన్నదమ్ములను వేట కొడవళ్లతో నరికి చంపేశాడు. అడిగొప్పులలో యాగంటి నరేష్కు రాజకీయంగా కొంత పలుకుబడి ఉంది. గ్రామంలో బెల్ట్ దుకాణాలతో పాటు చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. అతనికి వరుసకు బావలైన కొత్త శ్రీరామ్మూర్తి, కొత్త హనుమంతులిద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరూ తొలుత నరేష్ అనుచరులుగానే అతని వెంటే తిరిగేవారు. అతని పేరు చెప్పి గ్రామంలో సెటిల్మెంట్లు చేయడం ప్రారంభించారు. అన్నింట్లో వాటాలు అడగటం, పనులన్నీ తమ కనుసన్నల్లోనే జరగాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రోజురోజుకు అన్నదమ్ముల ఆధిపత్యం పెరిగిపోవడం నరేష్కు రుచించలేదు. పైగా తనను కూడా లెక్క చేయకుండా వారిద్దరూ రెచ్చిపోతున్నారని ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి ఆలయంలో తలనీలాలకు సంబంధించి నరేష్ మేనత్త తన మనుషులు కొందరిని నియమించింది. అదే ఆలయ చైర్మన్కు డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీరామ్మూర్తి వారిని అక్కడ పనిచేయకుండా అడ్డుకున్నాడు. ఈ విషయంపై 15 రోజుల క్రితం గ్రామంలో గొడవ జరగ్గా మహిళ అని కూడా చూడకుండా నరేష్ మేనత్తపై శ్రీరామ్మూర్తి చేయి చేసుకున్నాడు. అప్పటికే అన్నదమ్ములపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న నరేష్కు ఈ ఘటనతో కోపం కట్టలు తెంచుకుంది. వారిని ఇలాగే వదిలేస్తే గ్రామంలో తన పరువు పోవడంతో పాటు ఆధిపత్యానికి గండిపడుతుందని భావించాడు. దీనికి తోడు గ్రామంలో తన బెల్ట్ దుకాణంలో హనుమంతు తలదోర్చడం, మురుగు కాలువల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు రాకుండా శ్రీరామ్మూర్తి అడ్డుపడ్డంతో ఇక వారి అడ్డు తొలగించుకోవాలని నరేష్ భావించాడు. ఆదివారం శ్రీరామ్మూర్తితో కలిసి మద్యం తాగిన నరేష్ ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమ్మవారి ఆలయం వాటర్ ట్యాంక్ వద్ద వేట కొడవలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి నేరుగా ఊరిలోకి వచ్చిన నరేష్ వీధిలో మాట్లాడుతున్నట్లు నటిస్తూనే వెంట తెచ్చుకున్న వేట కొడవలితో హనుమంతుపైన దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు. జంట హత్యల విషయం తెలుసుకుని పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మోహరించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మరణాలకి దారితీసిన పరిస్థితులు, ఈ మరణము హత్య జీవితంలో ఎవరెవరు పాల్గొన్నారు, దానికి కారణము, ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులో తేలవలసి ఉంది. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా ఎస్పీ గారి పర్యవేక్షణలో ఖచ్చితంగా ముద్దాయిలను పట్టుకొని కోర్టు ముందు నిలబెడతాం. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చాలా రోజుల తర్వాత మళ్లీ జంట హత్యలు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఆధిపత్య పోరుకు అన్నదమ్ములు బలయ్యారు.